బేసిక్లీ నాకు అనిపించేది ఏంటంటే వీడి వల్ల వీడి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నమాట. పర్లేదు ఈ మధ్య కొద్దిగా యుటెన్సిల్స్ కడుగుతున్నాడు తప్పితే ఇంకేం చేయట్లా. ఆకలేస్తుందా నాన్న? యూఆర్ హంగ్రీయా? యూఆర్ హంగ్రీ? బాగా తింటావా? అవును, బై ద వే ఈరోజు ఫ్రైడే అనేసుకున్నావా లేకపోతే అలా కుదిరిపోయిందా? ఇదా వాట్ అప్ టీ-షర్ట్ రెఫరెన్స్. లీలు మనకి ఈ మధ్య లైఫ్లో ఏంటో అస్సలు ఏం పని ఉండట్లేదు కదా కొడుకు. మనకు అలా ఎలాగో ఏం ఉండదు కొడుకు. అంత క్యూట్గా ఉన్నావు కొడుకు, అంత బుజ్జిగా ఉన్నావు నాన్నలు. నేను చూస్తే ఎవరి డే అయినా బ్రైట్ అయిపోతుంది నాన్న. బంగారం బేలీ బంగారం వాట్సాప్ దిస్ ఫ్రేమ్లో యూ లుక్ క్యూట్. He hates when someone holds his leg, guys. Wait, I'm gonna show you all. Nothing I'm gonna do. I'm just gonna give shake hand. Really, everybody says you're a cute dog. This is what you do, huh? Once, shake hand. కానీ కొరకడు పాపం, జస్ట్ అలా అంటాడు అంతే. అంతే, ఇంకా అంతకంటే ఏమన్నా అంటావా నువ్వు? అనుకుంటూ బుజ్జి పోంగడం బుజ్జి. ఆల్సో గైజ్, నేను లియో గాడికి పెద్దగా ఏం నేర్పలేదన్నమాట, కానీ కొన్ని మాత్రం నేర్పించాను. విచ్ ఇస్ సిట్, గో, బయటకు పోదాం, కొబ్బరి బోండం, బుజ్జికొండ. అంటే వాడికి తెలిసిన 10-16 వర్డ్స్లో ఐఎమ్ షూర్ వాడి పేర్లే ఉంటాయన్నమాట. సో ఒక్కటైతే బాగా అర్థం చేసుకుంటాడు, కిస్సీ కావాలి అని చెప్పి. సో ఇప్పుడు నేను అడుగుతాను, చూద్దాం. ఇక్కడ కనిపిస్తుందా? ఇలానే ఒకసారి కిస్సీ కావాలంటే లవ్ బైట్ ఇచ్చాడు కొడుకు. ఒక్కసారి కిస్సీ కావాలి. Yes, he gave me kissy ball, you both. బేలీ ఏమైంది? ఆడుకుందామా? You wanna play? Yes, I got it. So ఇప్పుడు మిడిల్ మంకీ ఆడదాం బేలీ, ఓకే? మిడిల్ మంకీ ఇలా బేలీతో ఆడుకుంటూ సగం టైం పాస్ అయిపోద్ది మాకైతే రోజు. బ్రేక్. ఐ గాట్ ఇట్. గాట్ ఇట్. అయ్యా, బేలీ కాట్ ఇట్ లియో, బేలీ కాట్ ఇట్ లియో. మనకేముందిలే, మనకి ఎలాగో దొరకదని లైట్. సో టైం ఏమో 5:20 అయింది అండ్ దిస్ గైస్ వాంట్ స్నాక్స్ అంట. ఇంట్లో బ్రెడ్ ఉంది కాబట్టి ఐ యామ్ ప్లానింగ్ టు మేక్ చిల్లీ చీజ్ టోస్ట్. హే హే, యూ బోత్, are you eyeing my vegetables? Do you want oh, they actually like butter, but I'm not gonna give them. I can give them little, I guess. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. ఒక బ్రెడ్ మీరు చేసుకోవాలనుకుంటే, అన్ని గార్లిక్, నాకు అది కొలిచి ఓపిక ఉండదు కాబట్టి లేజీ పీపుల్ లైక్ మీ కెన్ గెట్ గార్లిక్ పేస్ట్, అండ్ బేజిల్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, చీజ్ స్లైసెస్, బటర్, అంతే. దాట్స్ ఇట్. Also, if possible, green olives. They actually give a very nice flavor. Okay, so you could take a pan like this or any pan that you have, and quarantine kabatti already akka chala utensils unnai kabatti naku inka utensils waste cheyalani ledhu kabatti podduna use chesina pesarattu pan I'm using. Okay, 2 bread slices for now and toast them.
మా ఇంట్లో టోస్టర్ ఉంది, కానీ అది పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి మేము ఇలా ప్యాన్లలోనే టోస్ట్ చేసుకుంటాం కదా. అనవసరంగా దుబారా ఖర్చులు చేయమంటే ఫస్ట్ నవ్వుతున్నావు ఏంటి మేబీ నువ్వు అక్కడ నుంచి? నువ్వు కూడా నువ్వే తక్కువ కాదు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ సుశాంత్ రెడ్డి టర్న్ హియర్. నీకే కదా టోస్టర్ కావాల్సింది, ఫస్ట్ అలాగే చేస్తున్నాను. పోనీ వాడకుండా పక్కన పెట్టు. అలా లైట్గా చేసేసి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా లైట్గా టోస్ట్ అయిన తర్వాత మన పని స్టార్ట్ అవుతుంది అనమాట. బేసిక్లీ బటర్ రూమ్ టెంపరేచర్కి రావాలి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. సో మేబీ ఆ బటర్ రూమ్ టెంపర్కి వచ్చే లోపల రూమ్ టెంపరేచర్కి వచ్చే లోపల మనం ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఆలివ్స్ కూడా కొన్ని కట్ చేసుకుందాం. సో యా, ఐ ఫినిష్డ్ కటింగ్ మై క్యాప్సికమ్, చిల్లీస్ అండ్ ఆలివ్స్. ఇప్పుడు మన బటర్ రూమ్ టెంపరేచర్ ఇంకొద్దిగా టైం పడుతుంది అనుకుంటా. హలో, సో ఇప్పుడు మనం వెజిటబుల్స్ సర్వ్ చేసాం. దాని తర్వాత ఇది మిక్సీలో వేసుకొని దీన్ని ఏమంటారు బేబీ, పొడి కాకపోయినా దాన్ని ఏమంటారు, జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్. కానీ మన దగ్గర మిక్సీ ఉంది, కానీ నాకు లేజినెస్ ఎక్కువ కాబట్టి నేను చేత్తో ఎండు మిరపకాయలు అంటారని నాకు తెలుసమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను అడిగింది మిక్సీలో డ్రై గ్రైండ్ చెప్పడానికి కష్టపడ్డా. ఎనీవే, సో యా, అది చేసేసుకుందాం. అంత లోపలన్నా ఈ బటర్ రూమ్ టెంపరేచర్కి వస్తే బాగుంటుంది, లేకపోతే చాయ్ టైం అయిపోద్ది అనమాట. అయితే నాకు ఇప్పుడే వచ్చిన క్రేజీ ఐడియా అనమాట ఇది. మనం టీ టైం టేల్స్ లాగా మా ఇంట్లో ఆ టైంలో జరుగుతున్న స్టోరీ అయినా, లేకపోతే నేను ఏదైనా వండుతుంటే అదైనా, ఇంకా యా, వీ కెన్ టాక్ అబౌట్ సమ్ టీ టైమ్ స్టోరీస్, రైట్? సో ఐ వాస్ థింకింగ్ లెట్స్ క్రియేట్ అ ప్లేలిస్ట్. నేను ప్లేలిస్ట్ అని చెప్పి యాక్చువల్లీ లియో బెయిలీ ప్లేలిస్ట్ కూడా చెప్పాను, కానీ అది అప్లోడ్ చేయలేదు మళ్ళీ. బట్ ఐ థింక్ ఇంకొన్ని వీడియోస్ వెతికి ఐ విల్ అప్లోడ్. యా, టీ టైమ్ టేల్స్ అట్ లియోన్ ఫామ్ అని దీనికి పేరు పెడదాం అనుకుంటున్నా. ఇట్స్ యాక్చువల్లీ అ నైస్ ఐడియా. ఐ కెన్ షేర్ ఆల్ దిస్ స్మాల్ ఫన్ రెసిపీస్ ఆల్సో. ఇంగ్రీడియంట్స్ we have ready: ఎండుమిరపకాయ and పచ్చిమిరపకాయ, olives and capsicum. ఈ బటర్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్స్ రెడీ టు యూస్. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ మిక్సింగ్. సో యా, బటర్ తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకొని అవి కట్టం బాగా సన్నగా. మీరు ఎంతకంటే సన్నగా తరగగలిగితే తరుక్కోండి. So I'm just gonna put andaza. Yeah, this should be good. So butter, chilies and garlic paste we are mixing ikkada. So దీనిలో కొద్దిగా బేసిల్ వేస్తున్నా. ఫ్రెష్ బేసిల్ లేదు కాబట్టి డ్రైడ్ వేస్తున్నా. ఫ్రెష్ అయితే ఇంకా బాగుండేది. షేట్. అండ్ ఆరిగానో ఇంట్లో లేదు, ఉంటే మీరు వేసుకోండి. జస్ట్ స్ప్రెడ్ ఇట్ లైక్ దాట్. వావ్, వాట్ ఏ వావ్. క్యాప్సికమ్ చల్లుకుందాం. చీజ్ వేయాలన్నమాట, కానీ యూజువలీ బేసిక్లీ మోజరెల్లా చీజ్ ఉంటే దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి ఇదే వేసుకుందాం. ఈ చీజ్ కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ దిస్ ఐమ్ జస్ట్ గోనా ష్రెడ్ అ బిట్ జస్ట్ టు సీ డిఫరెన్స్ ఏముంటుందో చూడ్డానికి. ఐమ్ పుట్టింగ్ సమ్ బేసిల్ ఇంకా పైన. వావ్, it looks perfect. 30 seconds మైక్రోవేవ్లో పెడదాం అనుకుంటున్నా. దట్ షుడ్ డూ. అవెన్ 180 degrees ప్రీహీట్ చేసుకుని ఒక 5 to 7 minutes పెడితే యుల్ గెట్ దట్ నైస్ స్ట్రింగీ చిల్లీ చీజ్ టోస్ట్. బట్ యా, చీజ్ స్లైసెస్ ఉంటే దిస్ షుడ్ డూ. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. యాజ్ ఫార్ as the cheese is concerned, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఒక్కరి టేస్ట్ చేసి I'll tell you.
I hope you like this tea time story from Leo and fam. If yes, give it a big like and subscribe.